శాంతి. ఈరోజు సెప్టెంబర్ 8వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, పుణ్యాత్మలుగా అయ్యేందుకు సాధ్యమైనంత ఎక్కువగా మంచి కర్మలు చేయండి. ఆల్రౌండర్గా అవ్వండి. దైవీ గుణాలను ధారణ చేయండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ శ్రమ చేస్తే పిల్లలైన మీరు పదమాపదమపతులుగా అవుతారు? సమాధానం: వికారి దృష్టిని పవిత్ర దృష్టిగా చేసుకోవటమే అన్నింటికంటే పెద్ద కష్టం. ఈ కనులే చాలా మోసం చేస్తాయి. కనులను పవిత్రంగా చేసుకునేందుకు తండ్రి యుక్తిని తెలిపించారు. పిల్లలు ఆత్మిక దృష్టితో చూడండి, దేహాన్ని చూడకండి. నేను ఆత్మను అనే అభ్యాసాన్ని పక్కా చేసుకోండి. ఈ శ్రమ ద్వారా మీరు జన్మ జన్మలకు కూడా పదమాపదమపతులుగా అవుతారు అంటున్నారు బాబా. పాట: ధైర్యం వహించు మనసా. కదా, దుఃఖం అనేది తొలగిపోయి సుఖమయ రోజులు వచ్చేస్తున్నాయి అనేది బాబా పిల్లలకి ధైర్యం ఇస్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: పుణ్యాత్మలుగా అయ్యేందుకు ఇతర ఆశలన్నింటినీ వదిలి ఒక్క బాబా మీరు ఏది తినిపిస్తారో, ఎక్కడ కూర్చోబెడతారో, ఏది చేయిస్తారో అదే చేస్తాము అనేది పక్కా చేసుకోవాలి. ఏ పాపకర్మలు చేయరాదు. రెండవ పాయింట్: ఈశ్వరీయ లాటరీని పొందుకునేందుకు ఆత్మిక సేవలో నిమగ్నమైపోవాలి. జ్ఞానం ధారణ చేసి ఇతరులతో కూడా ధారణ చేయించాలి. మంచి మార్కులు తెచ్చుకునేందుకు స్మృతిలో ఉండి కర్మలను ఆచరించాలి అంటారు బాబా. ఈరోజు వరదానం: మాయ మరియు ప్రకృతిని దాసీగా చేసుకునేవారు సదా స్నేహి భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే సదా స్నేహిలుగా ఉన్నారో వారి తండ్రి ప్రేమలో లీనమై ఉన్నందున శ్రమ మరియు కష్టము నుండి సదా సురక్షితంగా ఉంటారు. వారి ముందు ప్రకృతి మరియు మాయ రెండు కూడా ఇప్పటి నుంచినే దాసీగా అయిపోతాయి. అనగా సదా స్నేహి ఆత్మ యజమానిగా అయిపోతుంది. కనుక ప్రకృతిని కానీ మాయకు కానీ సదా స్నేహిలుగా ఉన్న ఆత్మల యొక్క సమయాన్ని లేదా సంకల్పాన్ని తన వైపుకు ఆకర్షించేందుకు మాయకి కానీ ప్రకృతికి కానీ ధైర్యం అనేది ఉండదు. వారి ప్రతి సమయం, ప్రతి సంకల్పము తండ్రి స్మృతి మరియు సేవ కొరకే ఉంటాయి. స్నేహి ఆత్మల యొక్క స్థితి గురించి ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. తండ్రియే ప్రపంచం అని మహిమ ఉంది. వారు సంకల్పం ద్వారా కూడా అధీనులుగా అవ్వరు. మాయకు కానీ ప్రకృతికి కానీ సంకల్పం నుంచి కూడా అధీనం అవ్వరు అంటున్నారు బాబా. స్లోగన్: నాలెడ్జ్ఫుల్గా అయితే సమస్యలు కూడా మనోరంజనం యొక్క ఆటగా అనుభవం అవుతాయి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.